సో మొత్తానికి విలేజ్ బ్యాక్డ్రాప్లో చక్కగా మీది కూడా ఇది ఫస్ట్ మూవీ అనుకుంటున్నా కదా. ఫస్ట్ మూవీ అసలు లక్కీ ఫెలోస్ మీరు అందరూ. ఫస్ట్ మూవీ ఇంత రా మూవీ మాకు ఇస్తున్నారు, బికాజ్ అలాంటి వాటిని ఎక్కువ లైక్ చేస్తాం, మేము యాప్ చేసుకోగలుగుతాం యాక్చువల్లీ. సో మీ క్యారెక్టర్ ఒక విలేజ్ గర్ల్గా అంటే ఎట్లా అనిపించింది? మీకు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన టైం అండ్ సెట్స్లో మీరు వర్క్ చేసేటప్పుడు డైరెక్టర్ గారితో అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీది? సో మేము ముందు వర్క్షాప్ చేసామండి, దీనికి ఒక 4 months వర్క్షాప్ చేసాము. అప్పుడు క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మామూలుగా మనం చిన్నప్పుడు ఏదైనా కావాలంటే పేరెంట్స్ దగ్గర అడగలేని వద్దు అని అంటారు అని ఒకరి దగ్గరికి వెళ్తాం, అది మన అక్కనో అన్ననో అయి ఉంటారు. సో అలాంటి ఒక వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. అంటే నన్ను చూస్తే సినిమాలో మనకి ఎవరో ఒక మినిమం ఒక క్యారెక్టర్ అని ఉంటారు అలాగా, అరే మనకి అక్క అలా ఉంటుండే, లేకపోతే గర్ల్ నెక్స్ట్ డోర్ వైబ్ ఉంటుంది, కనెక్టివిటీ. అంటే నాకు చాలా హ్యాపీ అయిన విషయం ఏంటంటే అమ్మాయిలు చాలా రిలేటబుల్గా ఫీల్ అవుతారు. అండ్ చిన్న చిన్న డీటెయిల్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశారు మా డైరెక్టర్ గారు. సో అది ఈజీ అయింది నాకు ప్లే చేయడానికి. అండ్ లుక్స్ మీకు కనిపిస్తున్నాయి, వెరీ వెరీ రూటెడ్ విలేజ్ గర్ల్. ఓన్ అప్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే లాంగ్వేజ్ విషయానికి వస్తే అసలు లాంగ్వేజ్ ఎట్లా స్లాంగ్ వి వర్క్డ్ ఆన్ దట్ యాక్చువల్లీ. దట్ ఈస్ క్వైట్ అ టాస్క్ ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్, అంటే కొత్త వాళ్ళకి. ఇస్ ఇట్? అంటే డైలాగ్స్ రెడీ ఉన్నారు బేసిక్లీ డైరెక్టర్ సార్. ఆ డైలాగ్స్ చదవడమే కొంచెం కష్టమైంది. అంటే మామూలుగా పలకడం ఇది తప్పు రాసారా, ఇది ఇలానేనా ఉంటుందా అని అడిగాను చాలా సందర్భాల్లో. వీళ్ళు కూడా అనంతపూర్ అయినా కానీ చాలా రూటెడ్ స్లాంగ్ ఉంటుంది, మీకు సినిమాలో తెలుస్తుంది. కొన్ని పదాలు ఉంటాయి కదండి, ఆ పదాలు కొంచెం అంటే కాంటెక్స్ట్ ని బట్టి అర్థమయ్యే పదాలు. స్టార్ట్ చేయడం ఎండ్ చేయడం ఫినిషింగ్ ఉంటుంది కదా, వాళ్ళ స్లాంగ్ పట్టుకోవడం కొంచెం ఇదైంది. పదాలు సెపరేట్ స్లాంగ్ కోసం మేము టైం డెడికేట్ చేసి నేర్చుకున్నాం. సో చాలా రిలేటబుల్గా అండ్ అందంగా చూపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.